రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అత్యున్నత ప్రమాణాలతో అగ్రస్థానంలో పెట్టాలని పందిని గొలుసు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి పనిచేశారో మనందరికీ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు మొత్తం సర్వనాశనం చేశారు. విద్యార్థులు నిరుద్యోగుల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. విద్యార్థుల్ని నట్టేట ముంచారు. ఇదేంటి సూటిగా డ్యూటీ చేస్తున్నాడు. ఈరోజు నిరుద్యోగుల్ని వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అమ్మేయాలని చూస్తున్నారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఎంత సిగ్గుచేటు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని ప్రమాణాలు చేశారు. మనది పైకి ఆర్బాటమే. చూడు, లోన బొక్కలు బనియను, పైన సిల్క్ సొక్క. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎన్నికల ముందేమో 20 లక్షల ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించారు. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? అటేమో చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం పదవి, ఆయన దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హత్య చేయకండి. కొడుక్కి ఏ విధంగా షాడో సీఎం పదవి ఇచ్చి దోచిపెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు డిప్యూటీ సీఎం, హైదరాబాద్ లో ఉన్న మీ అన్నకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి పదవి ఇవ్వాలి. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు ఏమంటే నడుస్తుంది. అంటే మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకొని వాళ్ళని ఎలా పెంచి పోషించాలని ఆలోచిస్తున్నారు తప్ప మీకు ఓన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఓట్లేసిన యువతకు గాని నిరుద్యోగులకు గాని ఒక్క ఉద్యోగమైనా ఇవ్వాలన్న చిత్తశుద్ధి మీకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. పెద్ద మాట అన్నాడు సార్. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం ఫీల్ అన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారు అన్నటువంటి పక్కన పెడదాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్ లో కోటరీ ఉండదో చెప్పు. మాకు తెలియదు సార్. మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నిటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదురా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. వాడే ఉద్దేశంతో అన్నాడు. సరే అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి తెలిసిపోయిందా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. అంటే మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను,
నేను అది చెప్పగలను, కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.